గుడ్ మార్నింగ్ అంటే ఈరోజు మనము మెడిటేషన్ క్లాసులు ఏంటంటే అది శ్వాస మన బ్రీతింగ్ అనేది ఎలా తీసుకోవాలా ఎలా వదిలేయాలి. చాలా మంది ప్రాణశక్తి పెరగాలంటే ఏం చేయాలంటే రోజు ధ్యానం యోగా మెడిటేషన్ అనేది చేయాలి. అది ఎలా చేయాలంటే శ్వాస అనేది కరెక్ట్గా చూడండి. మన చెయ్యిని అరచేతిని చాపి ఇప్పుడు చూడండి కరెక్ట్ శ్వాస ఉండాలి. ఇలా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్ ముక్కులోకి వెళ్ళి శ్వాస స్పీడ్ వస్తాయి, లెఫ్ట్ నుంచి తక్కువ వస్తాయి. అది ఎందుకని అంటే మన ప్రాణశక్తి అనేది అందులోనే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే మనకు రైట్ ఎక్కువ వచ్చి లెఫ్ట్ తక్కువ ఉందంటే మనకు రోగం అనేది ఉన్నట్టు. అందుకనే ప్రతి ఒక్కరు విలోమ అనులోమ అంటే స్లోగా ఇప్పుడు ఈ ఫింగర్స్ చూడండి, ఈ బొటన వేలు ఈ ముక్కు మీద పెడితే స్లోగా తీసుకొని చూడండి. ఇది ఏంటంటే మినిమం ఒక 10 times చేయాలి. మళ్ళీ తర్వాత ఈ వేలు ఉంగరం వేలు తీసుకొని మళ్ళీ లెఫ్ట్ పెట్టుకొని రైట్ తీసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకు 2-3 రంధ్రాలకు వెళ్ళి స్పర్శ అనేది కరెక్ట్ వస్తుంది. మనకు ఒక మినిమం ఒక 3 years ఇలా చేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా బ్రీతింగ్ ప్రాబ్లం అనే ఒక 2 రోజులు చేసి అయ్యో ఇది లేదు నేను చేసి నాస్తాని కాదు. శ్వాస అనేది కరెక్ట్ ఉండాలి. శ్వాస కరెక్ట్ ఉంటే మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. కావున ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం ఏంటంటే బ్రీతింగ్ రావాలంటే ఖచ్చితంగా విలోమ అనులోమ ప్రాణాయామం కపాలభాతి ధ్యానం ఇవి ఇలా చేస్తే ఏంటంటే భ్రమరి ఇలా చేస్తే ఏంటంటే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యోగా అనేది చేయాలి, మెడిటేషన్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్. మై నేమ్ ఈజ్ భాస్కర్, పబ్లిక్ గార్డెన్ యోగా మాస్టర్. థ్యాంక్ యూ.